10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు తెలంగాణ మంత్రులు. సోషల్ మీడియా ద్వారా తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధితోనే వారికి సమాధానం చెబుతామన్నారు. కాగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏమి చేయలేకుండా మాటలు చెప్పి ముందుకు నడిచింది. ఈరోజు వారికి ఉన్నది ఏంది? సోషల్ మీడియాని ఉపయోగించుకొని చేస్తా ఉన్న అభివృద్ధిని వక్రీకరించి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నీచంగా రాజకీయాలు చేయలేని చేతకాని తనంతో ప్రతిపక్షాలకు సంబంధించి వారు చేస్తా ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జవాబు చెప్తాం. అభివృద్ధి పక్షాన జవాబు చెప్తాం, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లి జవాబు చెప్తామని వారందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ప్రజలు చిత్తుగా ఓడిస్తే నిస్సిగ్గుగా మళ్ళీ పురపాలక ఎన్నికలు రెఫరెండం అట, సెమీఫైనల్స్ అట. ఎక్కడ సెమీఫైనల్స్? ఎక్కడుంది నీ అడ్రస్? చివరికి నీ ఇంట్లో స్విచ్ను కూడా ఆర్పుకోలేని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, నీ ఇంటి ఆడబిడ్డకి న్యాయం చేయలేని నువ్వు ఈ తెలంగాణ ఆడబిడ్డలకట న్యాయం చేస్తాడట. ఇంకా రోడ్లెమ్మడి తిరుక్కుంటా, కారు కోతల కూసుకుంటా, ఇంకా పగటి కలల కంటూ దొరవారి దర్పణాన్ని ప్రదర్శిస్తూ ఎలా అవాక్కులు చవాక్కులు పేలుతున్నాడో మీకు తెలియంది కాదు. 3 సార్లు అసెంబ్లీ తర్వాత మిమ్మల్ని తెలంగాణ ప్రజలు 3 సార్లు చీకొట్టారు. 4వసారి ఈ పురపాలక ఎలక్షన్స్ లో కూడా చిత్తుగా తెలంగాణలోని అర్బన్ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మంచి మెజార్టీతో గెలిపించనున్నారు. ఇక నీ రెఫరెండం ఏంటి? నీ ప్రజా పరిపాలనని విమర్శించేదేంటి? కాకి గోల తప్ప, ఆ సీఎం సీటు మీద తాపత్రయం తప్ప ప్రజల మీద, ప్రజల కష్టాల మీద, ప్రజల బాధల్లో మీరు ఎలా పాలు పంచుకున్నారో, ఆనాటి 10 సంవత్సరాల పాలన ఎలా చేశారో ఎప్పటికైనా మీరు గుండె మీద చేసుకొని ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ వేదిక ద్వారా మరొక్కసారి ఆ మాజీలందరికీ కూడా తెలియజేస్తున్నాను. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి 10 సంవత్సరాల సమయంలో పేదవాళ్ళ అవసరాలు తీరకుండా, వాళ్ళకు కావలసిన పనులు జరగకుండా దొరల మనస్తత్వంతో పాలన సాగిస్తూ ప్రజల్ని పీడిస్తూ ఉంటే, స్వేచ్ఛ కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని సమసమాజ నిర్మాణం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చేటువంటి వనరులు, అవకాశాలు, ఉద్యోగాలు, ఆత్మగౌరవం కోసం ఆ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఎల్పి నాయకుడిగా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేస్తూ పోతా ఉంటే ఆనాడే ఒక నోట్బుక్ రాసుకొని ఆనాటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటికి తీరుస్తూ ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పరిష్కార మార్గాలన్నీ చేసుకుంటూ ముందుకు పోతాం. ఈ రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టు, ఇవాళ సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి బొగ్గుబాయిలు కానీ, ఎన్టీపీసీ కానీ, లేకపోతే రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కానీ, లేకపోతే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే రేపు పెట్టబోయేటువంటి 800 థర్మల్ పవర్ ప్రాజెక్టు కానీ, లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, ఇవన్నీ ప్రాంత ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి ప్రాజెక్టు. నేను అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రం వస్తే సంపద ఉంటుంది, వనరులు ఉంటాయి, పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి నిధులు ఉంటాయి, పెద్ద ఎత్తున చేసుకుందామని చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, నేను చెప్పినటువంటి ఈ ప్రాజెక్టులు కాక వేరే ప్రాజెక్టులు ఏం లేవు ఇక్కడ. మరి ఈ ప్రాజెక్టులో నేను చెప్పిన ప్రతి ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి తప్ప 10 ఏళ్లు పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి
ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా